అమ్మవారికి గుడాన ప్రేతమానస చక్కని నానావిధ పుష్పాలు ఉంటాయి. అన్ని రకాల పూలు కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఎర్ర పూలకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. ఎరుపు పూలు మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి మహాలక్ష్మికి చాలా ఇష్టం, మందార పూలు. కాబట్టి ఆ మందార పూలతో కూడా ఆ దేవి అనుగ్రహం కోసం మనం ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకొని ఈ బెల్లం పరమను నైవేద్యం పెట్టి శుక్రవారం నాడు ఒక నియమం పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు కలిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి రుణబాధలు ఉండవు. ఆరోగ్యప్రదాయని అయినటువంటి మహాలక్ష్మి తలకు అనుగ్రహం తప్పనిసరిగా మనకు మీద ఉంటుంది. ఉదయగిరి ఉపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూతన రత్నోపధేయం అని ఒక సూర్యుని తాలూక మంత్రం కూడా ఉంది. ఆ సూర్యుని తాలూక మంత్రం కంటే విశేషమైనటువంటిది మహాలక్ష్మి తాలూక పూజ. కాబట్టి సూర్యభగవానుడితో సమానంగా మనం నిద్రలేచినట్లయితే తప్పనిసరిగా కూడా మన ఇంట్లో వాతావరణాన్ని శుచిర్భూతంగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. లక్ష్మీ ఆరాధన చాలా గొప్పది. అందరం పాటిద్దాం. ఆ దేవి తాలూకు అనుగ్రహం పొందుదాం, తరిద్దాం, తరింపజేద్దాం.